ఈ వీడియో మనకు పల్నాడు జిల్లా పిడుగురాళ్ల టౌన్ నుంచి బ్రదర్ మోహన్ గారు అయితే పంపించారండి. ఇందులో మనకు 5 మంచి క్వాలిటీ గల కత్తికాళ్ళ పుంజులు అయితే అమ్మకానికి వచ్చి ఉన్నాయి ఫ్రెండ్స్. ముందుగా దీని యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే ఎరుపు మించిన డేగా, దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే 23, బరువు చూసుకున్నట్లయితే 3 కేజీల పైన ఉంటుంది. దీని వయసు చూసుకున్నట్లయితే 13 నెలలు. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు 5,500 రూపాయలుగా చెప్పారండి. ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక రెండో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే నల్ల బొట్ల సేతువ, దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే 22.5, బరువు చూసుకున్నట్లయితే 3 కేజీల పైన ఉంటుంది. దీని వయసు చూసుకున్నట్లయితే 14 నెలలు. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు 6,000 రూపాయలుగా చెప్పారండి. ఇందులో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక మూడో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే పాలా అబ్రాస్, దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే 23, బరువు చూసుకున్నట్లయితే 3.5 నుంచి 4 కేజీల మధ్యలో ఉంటుంది. దీని వయసు చూసుకున్నట్లయితే 15 నెలలు. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు 6,000 రూపాయలుగా చెప్పారండి. ఇందులో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక నాలుగో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే ఎర్ర మైల, దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే 23, బరువు చూసుకున్నట్లయితే 3 కేజీల పైన ఉంటుంది. దీని వయసు చూసుకున్నట్లయితే 12 నెలలు. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు 5,000 రూపాయలుగా చెప్పారండి. ఇందులో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇక ఆఖరిగా ఐదో పుంజు యొక్క రంగు విషయం చూసుకున్నట్లయితే పసిమి గల సేతువ, దీని ఎత్తి విషయం చూసుకున్నట్లయితే 22.5, బరువు చూసుకున్నట్లయితే 3 కేజీలు. దీని వయసు చూసుకున్నట్లయితే 12 నెలలు. ఇక ఈ పుంజు యొక్క ధర విషయం చూసుకున్నట్లయితే బ్రదర్ మనకు 6,500 రూపాయలుగా చెప్పారండి. ఇందులో కూడా కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఈ పుంజులన్నిటికీ కూడా రవాణా సదుపాయం అయితే లేదని చెప్పారండి. డైరెక్ట్ గా వచ్చి వీటి క్వాలిటీ నచ్చితే తీసుకోమని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఇక ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరికన్నా ఈ పుంజులు నచ్చి ఖచ్చితంగా తీసుకోవాలనే ఉద్దేశం మీ మనసులో ఉన్నట్లయితే బ్రదర్ యొక్క ఫోన్ నెంబర్ నేను టైటిల్లో ఇస్తానండి. అక్కడ చూసి బ్రదర్కి కాల్ చేసి మరి ఏదన్నా డౌట్స్ ఉన్నా క్లియర్ గా మాట్లాడి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్.